అంటారనమాట. కర్లీ బ్రేస్ అన్న ఫ్లవర్ బ్రేస్ అన్న ఒకటి. తర్వాత కిందకు వస్తే రూల్స్ రాస్తాం. ఆ రూల్స్ లో ప్రాపర్టీ రాసి కాలం రాసి తర్వాత స్పేస్ ఇచ్చి వాల్యూ రాసి సెమీ కాలన్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్ లో కర్లీ బ్రేస్ ని క్లోజ్ చేస్తాం ఆ ఫ్లవర్ బ్రేస్ ని క్లోజ్ చేస్తాం. ఇది సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్ అని చెప్పేశాను. ఓకేనా. అలా నేనేం చేశానంటే ఇప్పుడు నాదేంటిది నా రిక్వైర్మెంట్ ఆ ఉన్న మెయిన్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ ఈ మొత్తం కూడా ఏం చేయాలంటే హారిజాంటల్కి సెంటర్కి రావాలి. సెంటర్కి రావాలంటే సెలెక్టర్కి ఒక నేమ్ పెట్టాలి కదా. ఆ నేమ్ ఏమని పెట్టానంటే H-సెంటర్ అని పెట్టేశాను. డాట్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. తర్వాత నేనేం చేశానంటే H-సెంటర్ రాశాను. తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను. కిందకు వచ్చేసి నేనేం చేస్తున్నాను ఎలైన్ ఎక్కడ పెట్టాలి ఆ హారిజాంటల్గా తీసుకురావాలంటే ఆ టెక్స్ట్ మొత్తం ఎక్కడ ఉండాలి అంటే దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట. Text-align అంటే ఎక్కడ ఉండాలి అనేది చెప్తున్నాను. Text-align అనే ఒక ప్రాపర్టీ రాశాను. దాని పక్కన వాల్యూలో ఏం పెట్టాను అంటే సెంటర్ అని పెట్టేసేసి కర్లీ బ్రేస్ని క్లోజ్ చేశాను ఆ ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. అంటే అప్పుడు నాకు ఒక సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో యాక్చువల్గా చూస్తే నేను ఇప్పుడు ప్లే చేస్తే ఏమైంది నాకు రెండు కూడా కంప్యూటర్కి అర్థం కాలేదు. HTML-లో కొంత కోడ్ రాశాను, సిఎస్ఎస్లో కొంత కోడ్ రాశాను. కానీ ఆ రెండు కోడ్లు ఒకే దానికని కంప్యూటర్కి అర్థం కాలేదు. అందుకోసం ఏం చేశానంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ మొత్తాన్ని కూడా తీసుకువచ్చేసేసి HTML-కి ఏం చేయాలంటే లింక్ చేయాలి. అలా లింక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది HTML ఎలిమెంట్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే మనం యాట్రిబ్యూట్ అనేది అప్లై చేయాలి అంటే ఒక సింటాక్స్ ఉంటుంది. ఏముంటుంది అంటే HTML ఎలిమెంట్లో దేనికైతే మనం అప్లై చేయాలనుకుంటున్నాం దానికి ఏం చేస్తారంటే స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఒక యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇచ్చేసి ఈక్వల్ టు ఇచ్చి డబుల్ కోట్స్ లోపల యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని మనం ఇవ్వాలి. సో అది మనకు తెలుసు. మనం ఏం చేసాం సిఎస్ఎస్లో రాసే స్టైల్ మొత్తాన్ని HTML ఎలిమెంట్కి లింక్ చేయాలి అంటే మనం ఏ యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నామంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేసేసాం. క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో దేన్ని ఏ స్టైల్ని అయితే HTMLకి అప్లై చేయాలనుకుంటున్నావో ఆ స్టైల్ యొక్క సెలెక్టర్ నేమ్ని ఇవ్వాలి. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము H-సెంటర్ని ఇచ్చేసాను. అయిపోయింది. అలా నేనేం చేశానంటే ఒక యాట్రిబ్యూట్ని సిఎస్ఎస్ని HTML ఎలిమెంట్కి లింక్ చేయడానికి క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేశాను. ఓకే డన్. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఏం చేస్తున్నాము ఒక పారాగ్రాఫ్ని ఒక మెయిన్ హెడ్డింగ్ని బటన్ని అన్నిటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవడం అనేది చేస్తున్నాం. కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎప్పుడైనా సరే దాన్ని ఏం చేయాలి అంటే మొత్తాన్ని ఒక గ్రూప్లా తీసుకొని చేయాలి. అలా గ్రూప్లా తీసుకొని చేయడాన్ని ఏమంటారంటే వ్రాపింగ్ అని పిలుస్తాను. వ్రాపింగ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక కంటైనర్ని యూజ్ చేసేసి ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్లో పెట్టడం అనేది జరుగుతుంది. కంటైనర్లో ఏ ఎలిమెంట్ని వాడతాము డివ్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వ్రాపింగ్ అనేది చేస్తాం. దానికి సింటాక్స్ ఏంటిది స్టార్టింగ్ ట్యాగ్ అండ్ HTML అదర్ ఎలిమెంట్ తర్వాత ఏముంటుంది ఎండ్ ట్యాగ్ అనేది ఉంటుంది. అందుకోసం మనం ఏం చేసాము యాంగులర్ బ్రేస్ ఇచ్చి DIVE అని రాసేసాను. యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. HTML ఎలిమెంట్స్ అయిన మెయిన్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ అండ్ బటన్ మొత్తాన్ని ఒకే చోట పెట్టేసాను. తర్వాత ఏం చేశాను అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేశాను డివ్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసాను. ఇప్పుడు ఏమైనాయి అన్నీ కూడా ఒక గ్రూప్ కిందకి వచ్చేసిన తర్వాత నేనేం చేసేసాను ప్లే చేశాను. నార్మల్గా అయిపోయింది. కానీ ఇప్పుడు నేనేం చేశాను నాకు సెంటర్ కదా రావాల్సింది రాలేదు. ఎందుకు రాలేదు అంటే నా సిఎస్ఎస్లో రాసిన స్టైల్ని ఈ HTML ఎలిమెంట్కి లింక్ చేయలేదు. అలా లింక్ చేయాలంటే దేని సహాయంతో లింక్ చేస్తాను క్లాస్ అనే యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేస్తాను. ఆ క్లాస్ అనే యాట్రిబ్యూట్ని తీసుకొచ్చేసి డివ్ అనే కంటైనర్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ కనుక ఇచ్చేసి అనుకో వెంటనే ఏమవుతుందంటే అన్నిటికీ ఇవ్వకుండా ఒకేసారి అన్నీ కూడా సెంటర్ లైన్ అయిపోతుంది అనేసి ఎస్టర్డే క్లాస్లో చెప్పుకుంది. అంతనే చెప్పుకుంది. ఓకే అర్థమైనట్లనే ఈ రోజు సెషన్ అనేది ఏంటంటే రోజు మనం చెప్తా ఉన్నాం సిఎస్ఎస్ అంటే స్టైల్స్ ఇవ్వడం కలర్ అందంగా బ్యూటిఫుల్గా రప్పించడం అని చెప్తున్నాం కదా. అలా ఒక దానికి కలర్ అనేది ఎలా ఇస్తారనేది చూద్దాం ఒకసారి. సో లెట్స్ యాడ్ కలర్ టు ద టెక్స్ట్. ఏదైనా ఒక టెక్స్ట్కి మనం ఏం చేయాలంటే ఒక కలర్ని ఎలా ఇస్తారు మన టాస్క్ రిలేటెడ్ అంటే ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా ఒక టెక్స్ట్కి కలర్ని అనేది ఎలా అప్లై చేస్తాము అనేది టుడే మన యొక్క టాస్క్లో మనం తెలుసుకుంటాం. ఓకేనా. ఓకే
ఎస్టర్డే మనం రాసిన కోడ్ ఏంటో ఒకసారి చూడు, ఇదేనా మనం రాసింది. సో ఇట్లా ఉంది. తర్వాత దానికోసం మనం ఏం చేసేసాము, దీంట్లో నేనేం చేశాను అంటే ఒక మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి కలర్ని ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి యూజ్ చేద్దాం. అంటే మనం రాసిన కోడ్లో మెయిన్ హెడ్డింగ్కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారు అనేది చూద్దాం ఈరోజు. కలర్ అప్లై చేయడం అని చెప్పాను కదా, ఆ కలర్ ఎలా ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఆ కలర్ ఇవ్వాలి అంటే కలర్ అనగానే మీ అందరికీ అర్థమైపోయింది ఏంటిది, కలర్ అనేది ఒక స్టైల్. కలర్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్లోకి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేస్తాము, సిఎస్ఎస్కి ఒక రూల్ సెట్ ఉంది. ఏమనుంది, సెలెక్టర్ రాసి ఒక కర్లీ బ్రేస్ రాసేసి కింద ఒక రూల్ రాసేసి కర్లీ బ్రేస్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనం దేనికి ఇద్దాం అనుకుంది కలర్ చూడు, ఒక్కొక్క ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకున్నాం. అంటే మనం ఇక్కడ హెచ్డిఎంఎల్ రాసాం కదా, ఈ హెచ్డిఎంఎల్ హెడ్డింగ్ ఉంది, ఎలిమెంట్కి కలర్ అనేది ఎలా అప్లై చేస్తాము అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్న అజెండా అనమాట. అలా చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంది, హెడ్డింగ్. ఒక హెడ్డింగ్కి డిఫరెంట్ కలర్స్ ఎలా ఇస్తారు, ఒక కలర్ని ఎలా అప్లై చేస్తాము హెడ్డింగ్కి అనేది మనం తెలుసుకుంటున్నాం. అలా తెలుసుకోవాలి అంటే కలర్ అనగానే మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్లోకి వెళ్ళిపోవాలి. సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే ఒక సెలెక్టర్ రూల్ సెట్ క్రియేట్ చేసుకున్నాను. రూల్ సెట్లో దేనికి మనం ఇద్దాం అనుకుంది, ఫస్ట్ సెలెక్టర్కి ఒక పేరు పెట్టుకోవాలని చెప్పాను కదా, పేరు అనగానే ఏం చేయాలి, సెలెక్టర్ రాసేటప్పుడు ఒక డాట్ పెట్టాను. దేనికి నేను ఇద్దాం అనుకుంది మెయిన్ హెడ్డింగ్ కదా, అంటే ఇక్కడ ఉన్న H1 అనే దాన్ని మెయిన్ హెడ్డింగ్ అనుకున్నాను. ఈ టూరిజం అనే దానికి కలర్ రావాలి అనుకున్నాను. కలర్ రావాలి అంటే దానికి ఒక నేమ్ పెట్టాలి కదా, ఆ నేమ్ ఏమని పెట్టుకున్నా అంటే మన ఇష్టం అనమాట, మెయిన్ హెడ్డింగ్ అని తీసుకున్నాను. అంటే ఈ మెయిన్ హెడ్డింగ్కి నేను కలర్ అప్లై చేస్తున్నాను. ఫ్లవర్ బ్రేస్ రాశాను. కలర్ అనగానే ఏంటంటే స్పెల్లింగ్, మనం తర్వాత ప్రాపర్టీ రాయాలి. ప్రాపర్టీ ఏంటిది, కలర్ అనేది అప్లై చేయాలి. అందుకని ప్రాపర్టీ అంటే ఏంటంటే COLOR, కలర్ అనేది రాసి 2 చుక్కలు పెట్టేసాను. దీన్ని కాలం అంటారు. తర్వాత ఏ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను, బ్లూ అయితేనేమన్నా వాల్యూలో వచ్చేసేసి బ్లూ అని ఇవ్వడం, గ్రీన్ అయితే వాల్యూలోకి వచ్చేసి గ్రీన్ అనేది ఇచ్చేసేసి సెమీ కాలం పెట్టేసేసి కర్లీ బ్రేస్ని కనుక క్లోజ్ చేసేసాను అనుకో, అప్పుడు రూల్ సెట్ అనేది క్రియేట్ అయింది అని చెప్తారనమాట. ఓకేనా. ఎందుకంటే కలర్ని COLOUR అంటారు, కానీ మన యొక్క డెవలపర్స్ అందరూ కూడా ఏం చేశారంటే COLOR అని మాత్రమే పిలుస్తున్నారు. ఎందుకంటే మనం వాడే కంప్యూటర్ టెక్నాలజీని అలానే గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుండటం కోసం బ్లూ అంటే ఏ కలర్లో ఉంటుంది అనేది చెప్పాను. ఒకసారి మనం ఏం చేద్దామంటే వెళ్ళి చూద్దాం, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం, ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అర్థం కాకపోతే మరొక మెథడ్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ కోడ్ గోస్ హియర్ లోకి వెళ్ళాను, క్లియర్ చేస్తాను. ఎప్పుడైనా సరే మీరేం చెప్పాను, మంచి ప్రాక్టీస్ ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక కంటైనర్ని క్రియేట్ చేసుకున్నాను. కంటైనర్కి ఏంటిది, సింటాకు DVE అని చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే నేనేం చేయాలి, HTML ఎలిమెంట్ రాద్దాం. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను, ఒక్క ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకున్నాను కదా, మెయిన్ హెడ్డింగ్కి సింటాక్ రాద్దాం. మెయిన్ హెడ్డింగ్కి సింటాక్ ఏంది, H1 యాంగులర్ బ్రేస్ క్లోజ్, ఏమని రాసాం మనము, టూరిజం. ఇదేనా. అంటే ఈ టూరిజం అనే దానికి నేనేం చేస్తున్నా అంటే ఎలా కలర్ అప్లై చేయాలో చూద్దాం. టూరిజం అనేది చూడు బ్లాక్గా ఉంది. నేను దీన్ని కలర్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళి అప్లై చేయాలి. సిఎస్ఎస్లోకి వెళ్తున్నాను, సిఎస్ఎస్లోకి వెళ్ళాను. కలర్ అప్లై చేయాలి అంటే సెలెక్టర్కి ఒక నేమ్ పెట్టాలి, డాట్ పెట్టాను. నేను దేనికి ఇవ్వాలనుకుంటున్నాను, ఒక్కొక్క ఎలిమెంట్ కదా, ఇదేంటిది హెడ్డింగ్. అంటే నేనేం రాశానంటే సెలెక్టర్కి ఒక పేరు పెట్టాలి కదా, హెడ్డింగ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి హెడ్డింగ్ని ఏమని రాస్తామంటే మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని రాసుకున్నాను. ఓకేనా. తర్వాత ఏం చేయాలి, స్పేస్ ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ రాయాలి. ఎంటర్ చేయగానే మన కోడ్ ప్లే గ్రౌండ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అనదర్ క్లోజ్డ్ కర్వీ బ్రేస్ని చేసేసింది. ఓకేనా. ఓకే దెన్ తర్వాత నేనేం చేయాలి, రూల్ రాయాలి. ఏం చేయాలనుకుంటున్నాను నేను, టూరిజంని ఏం చేయాలనుకున్నాను, రంగులు మార్చాలి అనుకున్నాను. రంగు అంటే ఏమంటారు, కలర్ అనేది రాసేసాను ప్రాపర్టీ. తర్వాత ఆ రంగుకి ఏ రంగు ఇవ్వాలి అనుకుంటున్నాను, బ్లూ ఇద్దాం అనుకున్నాను, BLUE అని రాసేసాను. అయిపోయింది. ఇదే రూల్ సెట్ క్రియేట్ చేశాను, ప్లే చేశాను. అరే అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు కళ్యాణ్, ఎందుకు అవ్వలేదు, ఇది అర్థం చేసుకో. HTML లో కూడా ఇవ్వాలి. HTML లో రాశాను,
సిఎస్ఎస్ లో కోడ్ రాశాను, బట్ సిఎస్ఎస్ లో రాసిన కోడ్ అంతా కూడా ఏమైంది అంటే హెచ్టిఎంఎల్ కి లింక్ చేయాలి. హెచ్టిఎంఎల్ కి లింక్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక అట్రిబ్యూట్ నేమ్ ఏంటిది అనేది తెలుసుకోవాలి, అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ పీపీటీలో చూద్దాం. ఏం చేయాలి, సిఎస్ఎస్ లో రాసిన ఎలిమెంట్ ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి లింక్ చేయాలంటే ఏ అట్రిబ్యూట్ ని వాడతాము, క్లాస్ అనే అట్రిబ్యూట్ ని వాడతాం. ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, ఇక్కడ అట్రిబ్యూట్ యొక్క వాల్యూని సెలెక్టర్ నేమ్ ఏమని ఇచ్చాను, మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనేది పెట్టేస్తే అయిపోతుంది. ఎలా అనేది చూద్దాం ఒకసారి. స్పేస్ ఇచ్చాను స్టార్టింగ్ ట్యాగ్ లో. ఏం చేశాను, సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా దీనికి రావాలి అంటే క్లాస్ అని రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టాను. ఆ మధ్యలో ఏం రాయాలి, సెలెక్టర్ నేమ్ రాయాలి. సెలెక్టర్ నేమ్ ఏమని పెట్టాను, మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని రాసేసాను. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చేశాను అంటే ప్లే చేశాను. చూడన్నా బ్లూ వచ్చేసిందా. నేను ఇక్కడ సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి నేనేం చేశాను అంటే కలర్ దగ్గరికి వెళ్ళేసేసి దాని యొక్క కలర్ యొక్క సింబల్ ని మారుస్తున్నాను, గ్రీన్ అని ఇచ్చాను. గ్రీన్ అని ఇవ్వగానే ఏమైందో చూడు, గ్రీన్ లోకి వచ్చేసింది. రెడ్ అని ఇచ్చాను. అదంతా ఏమైంది, రెడ్ అయిపోయింది చూడు. సో అంటే ఒక మెయిన్ హెడ్డింగ్ కి కలర్ ఎలా ఇవ్వాలి అనేది అర్థమైందా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఏదైనా మనం ఒక ఎలిమెంట్ కి కలర్ అప్లై చేయాలంటే ప్రాపర్టీ ఏంటిది, కలర్. కలర్ తర్వాత ఏం రాయాలి, కాలం. ఏమని పెట్టాలి, ఏదైతే రంగు ఇవ్వాలనుకుంటున్నా అది పెట్టేసేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కడన్నా అర్థమైందా? ఒక టెక్స్ట్ మొత్తం సెంటర్ లోకి రావాలంటే ప్రాపర్టీ ఏంది, టెక్స్ట్ హైఫన్ అలైన్. తర్వాత వాల్యూ ఏమని పెట్టాలి, సెంటర్ పెట్టాలి. కలర్ ఇవ్వాలి అంటే ఏదైనా ఒక టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే కలర్. అక్కడ ఏ కలర్ అయితే ఇవ్వాలో అది ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అలానే నేనేం చేసేసానంటే ఇంకోటి కూడా మనం చేయొచ్చు అనమాట. ఏమని చేయొచ్చు అంటే ఈ సిఎస్ఎస్ రాయకుండానే మనం డైరెక్ట్ గా వెళ్ళి అప్లై చేయొచ్చు అనమాట. హెచ్టిఎంఎల్ యూజ్ చేసేసి డైరెక్ట్ గా కూడా అప్లై చేయొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. నేను ఇక్కడికి వెళ్ళాను, ఈ సిఎస్ఎస్ లో రాసిన ఈ కోడ్ మొత్తాన్ని డిలీట్ చేసి పడేసాను. ఇప్పుడు ప్లే చేశాను, బ్లాక్ కలర్ లోకి వచ్చేసి చూడు. ఇక్కడికి వెళ్ళాను, ఇదంతా ఏం చేస్తానంటే మార్చేస్తున్నాను. సిఎస్ఎస్ లోనే డైరెక్ట్ గా అనమాట. ఎలా అంటే మన యొక్క మెయిన్ హెడ్డింగ్ కి సింటాక్స్ ఉందన్నమాట. ఏమని ఉండాలి అంటే స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో కలర్ బ్లూ అనే వాల్యూ కనుక ఇస్తే అయిపోతుంది అనమాట. ఎలా అనేది చూద్దాం. అంటే మనం పెయింట్ వేయాలి అంటే దాని స్టైల్ అంటారని చెప్పాను కదా, అంటే ఏందో చూద్దాం. STYLE ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టాను. ఆ మధ్యలో ఏం రాయాలి, కలర్ హైఫన్ ఏమని పెట్టాలి, బ్లూ కదా, BLUE బ్లూ అని పెట్టేసాను. సింటాక్స్ చూసుకో ఒకసారి, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ప్లే చేశాను. చూడు కలర్ వచ్చేసేసింది. కానీ ఇలా రాయడం అనేది ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే మన డెవలపర్స్ ఎప్పుడు కూడా మనం ఇట్లానే HTML-లోనే కోడ్ రాసుకుంటూ వెళ్తే ఏమైందంటే ఈ సింపుల్ కాబట్టి 2 లైన్స్లో వచ్చేసింది. ఇంకా అలానే కొన్ని క్రిటికల్ కండిషన్స్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా పెద్ద కోడ్ వస్తుంది అనమాట. ఆ పెద్ద కోడ్ని డీబగ్గింగ్ చేయాలి అంటే అందరూ ఒకే ఫార్మాట్ ఫాలో అవుతారు కదా. అలాంటప్పుడు మనం ఇలా కనుక రాసేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే డెవలపర్ అనేవాడు కోడ్ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకని ఇది బెస్ట్ మెథడ్ కాదు అని చెప్తారన్నమాట. అందుకు ఈ మెథడ్ తీసేసేసి మనం నార్మల్గా సిఎస్ఎస్ స్టైల్ అనగా సిఎస్ఎస్ అనే మెథడ్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. కానీ ఇది అందరూ కూడా వాడరు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి అందుకని ఈ టైప్ ఆఫ్ మెథడ్ని మనం ఏం చేస్తామంటే ఎలిమినేట్ చేసేసేసి సిఎస్ఎస్ ద్వారా మాత్రమే స్టైల్ అనేది ఇస్తామన్నమాట. అప్పుడు ఎలా ఇస్తామనేది చూద్దాం. ఎప్పుడైనా నేనేం చేస్తాను, కంటైనర్ అనేది రాసుకోవాలని చెప్పాను, అది మీకు అందరికి గుర్తుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక హెడ్డింగ్కి కలర్ ఇవ్వడం అనేది చూస్తున్నాను. H1 టూరిజం రాసుకున్నాను.
రాసుకున్నాక దీనికి కలర్ అప్లై చేయాలి అంటే కలర్కి వెళ్ళాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్లోకి వెళ్ళినాక ఎప్పుడైనా సరే నేనేం చేయాలి అంటే డాట్ పెట్టాలి, ఒక సెలెక్టర్ నేమ్ రాయాలి. సెలెక్టర్ నేమ్ ఏంటిది, ఇదైతే ఆల్రెడీ ప్రీ డిఫైన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మెయిన్ హెడ్డింగ్. మెయిన్ హెడ్డింగ్ అనేది ఒక సెలెక్టర్ నేమ్, మన ఇష్టం అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ని ఇలా రాసుకుందాం అనేసి అందరు డెవలపర్స్ వాడతారు కాబట్టి మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని రాసేసుకున్నాను. సెలెక్టర్కి ఒక నేమ్ దేనికి ఇస్తున్నాను అంటే ఈ మెయిన్ హెడ్డింగ్కి ఇస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. ఏమని ఇస్తున్నాను, ఫ్లవర్ బ్రేస్ ఇచ్చేసాను. ఏం అప్లై చేయాలి అనుకుంటున్నాను, ఆ హెడ్డింగ్కి ఒక కలర్ అనేది అప్లై చేయాలి. ఏ కలర్, బ్లూ కలర్. కలర్ అప్లై చేయాలి అంటే ఒక ప్రాపర్టీ ఉంది, అంటే ఆ ప్రాపర్టీ నేమ్ కలర్ అనేది వాడతాను. తర్వాత వాల్యూ అనేది ఏం చేశాను, దానికి ఏ కలర్ అప్లై చేయాలనుకున్నాను, బ్లూ కలర్ కాబట్టి బ్లూ అని వాల్యూలో ఇచ్చేసాను. ఇప్పుడు ప్లే చేసేసాను. ప్లే చేస్తే నాకు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే సిఎస్ఎస్లో స్టైల్ చేశానే కానీ హెచ్టిఎంఎల్కి లింక్ చేయలేదన్నమాట. అలా లింక్ చేయాలంటే దేని సహాయంతో చేస్తామంటే యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేస్తాం. ఏ యాట్రిబ్యూట్ని వాడతానంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని వాడేసేసి లింక్ చేస్తాం. క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి, మనం రాసిన సిఎస్ఎస్లో రాసిన ఏదైతే సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ లింక్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం రాసిన కోడ్ అంతా కూడా ఆ హెడ్డింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది. ఓకేనా, ఇలా రాసేసాం. అలానే తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది మంది, పారాగ్రాఫ్ని కూడా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది చూద్దాం. సో పారాగ్రాఫ్కి కూడా కలర్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. పారాగ్రాఫ్ రాయాలి అంటే పారాగ్రాఫ్కి కూడా కలర్ అప్లై చేయాలంటే కలర్ అనగానే దేంట్లోకి వెళ్ళాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. సిఎస్ఎస్లో అయితే సిఎస్ఎస్లో రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక సింటాక్స్ ఉంది. ఏముంది, సెలెక్టర్ రాసేసి కర్లీ బ్రేస్ రాసేసి కిందకు వచ్చేసేసి ప్రాపర్టీ అని పెట్టి కాలం రాసేసేసి తర్వాత ఏం చేయాలి అంటే ఒక వాల్యూ ఇచ్చేసేసి సెమీ కాలం పెట్టేసేసి ఒక కర్లీ బ్రేస్ని క్లోజ్ చేస్తాం, లేదా ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేసేస్తాం. అలానే ఇక్కడ మనం దేనికి ఇవ్వాలనుకుంటున్నాను, పారాగ్రాఫ్కి ఇవ్వాలనుకుంటున్నాను. పారాగ్రాఫ్కి ఇవ్వాలి అంటే దాని యొక్క సెలెక్టర్ నేమ్ ఏమని పెట్టాలి అనేసి అర్థమైంది. ఇక్కడ పీపీటీలో డాట్ పెట్టి పారాగ్రాఫ్ అయితే మనం ఏమని పెట్టాలి, పారాగ్రాఫ్ అని మాత్రమే సెలెక్టర్ నేమ్గా ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఫ్లవర్ బ్రేస్ పెట్టేసి మనం ఏం చేయాలనుకున్నాం, కలర్ ఇవ్వాలి అనుకున్నాం. ఏ కలర్ ఇవ్వాలి అనుకున్నాం, గ్రే. అంటే ఈ ప్రాపర్టీ ఏంది, సిఎస్ఎస్లో రూల్ సెట్లోకి వెళ్తే రంగు వేయాలి అంటే దానికి ఏంది ప్రాపర్టీ, కలర్, COLOR అని పెట్టేసేసి ఒక కాలం పెట్టేసేసి ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నావు అది ఏం చేశానంటే వాల్యూ కింద ఇచ్చేసేసి సెమీ కాలం పెట్టేసేసి కిందకి వెళ్ళేసి నేనేం చేశానంటే ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. అలానే మనం కూడా ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఓకేనా, పారాగ్రాఫ్ కూడా ఇద్దాం అనుకున్నాను. ఇది మెయిన్ హెడ్డింగ్కి రాశాను కాబట్టి మెయిన్ హెడ్డింగ్ కాదు కదా, మనం పారాగ్రాఫ్ కూడా రాయాలి కాబట్టి పారాగ్రాఫ్ కోసం అనేది ఒకటి ఇచ్చుకుందాం. పారాగ్రాఫ్ రాయాలని ఫస్ట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ రాయాలి కదా. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ మెయిన్ హెడ్డింగ్ ఒకటే రాశాను, పారాగ్రాఫ్ అనేది రాయలేదు. పారాగ్రాఫ్ ఒక్కొక్క దానికి అప్లై చేశాను. పారాగ్రాఫ్కి ఎలా కలర్ అప్లై చేస్తారో చూద్దాం. పారాగ్రాఫ్ అనగానే హెచ్టిఎంఎల్ సింటాక్ ఏంటిది, పారాగ్రాఫ్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ సింటాక్ ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ట్యాగ్ సింబల్ P అని ఇచ్చేసేసి తర్వాత మనం ఏం రాయాలి, కంటెంట్ రాయాలి. కంటెంట్ ఏంది, ప్లాన్ యువర్ ట్రిప్ వేరెవర్ you want to go. ఓకేనా, పారాగ్రాఫ్ ఇచ్చేసాను. నాకేమైందంటే పారాగ్రాఫ్ వచ్చేసేసింది, కానీ దానికి రంగు రాలేదు కదా. కలర్ రావాలంటే ఏం చేయాలి, ఒక సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి కలర్ అనేది దీనికి ఒక గ్రే కలర్ రావాలి అనుకున్నాను. గ్రే కలర్ లేదు నాకు అక్కడ. కలర్ రావాలి అంటే మనం ఏం చేయాలి, స్టైలింగ్ ఇవ్వాలి. స్టైలింగ్ ఇవ్వాలి అంటే సిఎస్ఎస్ని యూజ్ చేసేసి ఆ కలర్ స్టైలింగ్ అనేది ఇస్తాం. అలా స్టైలింగ్ చేయాలంటే సిఎస్ఎస్లో ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. డాట్ పెట్టి సెలెక్టర్ రాసేసేసి ఫ్లవర్ బ్రేస్ పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము, ఒక రూల్ అనేది ఇస్తాం అనమాట, ప్రాపర్టీ వాల్యూ ఇస్తాం. అలానే ఇప్పుడు ఫస్ట్ నేనేం చేయాలి, సెలెక్టర్ రాయాలని డాట్ పెట్టాలి. దేనికి నేను రాస్తుంది, పారాగ్రాఫ్ కోసం కదా రాస్తుంది, అందుకని పారాగ్రాఫ్ కదా నేను కలర్ ఇవ్వాలనుకుంటుంది. అందుకని సెలెక్టర్ నేమ్ ఏమని పెట్టుకున్నా అంటే పారాగ్రాఫ్ అని పెట్టాను అనమాట. పారాగ్రాఫ్ రాసేస్తాను. తర్వాత ఏం చేశానంటే షిఫ్ట్ పర్లేదా, పారాగ్రాఫ్ అని రాసేసాను.
రాసేసేసి తర్వాత నేనేం చేశాను అంటే స్పేస్ ఇచ్చేసేసి తర్వాత ఒక ఫ్లవర్ బ్రేస్ని ఓపెన్ చేసి తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఒక ప్రాపర్టీ రాసి వాల్యూ రాయాలని చెప్పాను. ప్రాపర్టీ ఏంటి, నేను అప్లై చేయాలనుకుంది నా పారాగ్రాఫ్కి కలర్ రావాలి, ఒక మంచి అందమైన కలర్ రావాలి. కలర్ రావాలంటే దానికి ఒక రూల్ సెట్ ఏంది, ప్రాపర్టీ ఏంటిది COLOR అని రాసేసేసి కాలం పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, ఏ కలర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఆ కలర్ ఇవ్వాలి. మన యొక్క పీపీటీలో ఏమి ఇద్దాం అనుకున్నాము, గ్రే ఇద్దాం అనుకున్నాం కాబట్టి గ్రే రాసేసాను. తర్వాత నేనేం చేశాను అంటే ప్లే చేశాను. ప్లే చేయగానే నాకేమైంది అంటే ఇక్కడ అంతా కూడా కలర్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు, నేను రాసిన HTML కోడ్ CSS కోడ్ సపరేట్గా ఉంది, అది కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదు. అందుకోసం నేనేం చేయాలి, కంప్యూటర్కి అర్థమయ్యేలా చేయాలి అంటే CSSలో రాసిన ఈ స్టైల్ మొత్తాన్ని కూడా HTML ఎలిమెంట్కి మనం దేనికైతే కలర్ అప్లై చేయాలనుకున్నాం ఆ యొక్క ఎలిమెంట్కి మనం ఏం చేయాలి అంటే లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఎక్కడ లింక్ చేస్తాము, స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి మనం లింక్ చేస్తాం. అలా లింక్ చేయాలంటే దేని సహాయంతో లింక్ చేస్తాము, క్లాస్ అనే అట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేస్తాం. అందుకని HTMLలోకి వెళ్ళాను, దీంట్లో పారాగ్రాఫ్ కోసం రాస్తున్నాను కాబట్టి పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళేసి స్పేస్ ఇచ్చేసేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసుకున్నాను. రాసుకొని దాన్ని లింక్ చేయాలి అంటే ఈక్వల్ పెట్టుకొని డబుల్ కోట్స్ మధ్యలో దేనికి సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ సెలెక్టర్ నేమ్ రాసుకోవాలి. సెలెక్టర్ నేమ్ ఏంది, పారాగ్రాఫ్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్లే చేశాను. సార్ వాయిస్ రావట్లేదు. గ్రే కలర్ ఇచ్చేసాను, గ్రే అనేది కనపడతలేదు. ఒకసారి బ్లూ ఇస్తాను, బ్లూ ఇచ్చాను. బ్లూ వచ్చేసిన గ్రే అనేది మీకు కంటికి కనపడతలేదు అనమాట. అందుకని నేనేం చేస్తానంటే బ్లూ కలర్ ఇచ్చాను. బ్లూ కలర్ ఇవ్వగానే వచ్చేసిందా, ఓకేనా. ఏమన్నా డౌట్ ఉందా? హలో, క్లియర్ సార్. యా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే మొత్తానికి కూడా నా యొక్క పీపీటీలో ఏం రాశాను, హెడ్డింగ్కి, ఆ తర్వాత పారాగ్రాఫ్కి, తర్వాత బటన్కి కలర్ అనేది రావాలి అనుకున్నాను. వాటన్నిటికి కూడా నేనేం చేద్దామంటే ఒకేసారి కలర్ ఇద్దాం అనుకున్నాను. అట్లా ఇవ్వాలి అంటే ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఒక్కొక్క ఎలిమెంట్కి కలర్ కావాలి అనుకున్నాను, ఒక్కొక్క కలర్ కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ హెడ్డింగ్ కోసం రాసుకున్నాను. హెడ్డింగ్ ఏంటిది, హెడ్డింగ్ రాయాలి అంటే H1 రాసేసి టూరిజం అని రాసుకున్నాను. తర్వాత ఏం రాయాలి, మరొక HTML ఎలిమెంట్ రాసుకున్నాను. ఏంటిది మరొక ఎలిమెంటు, పారాగ్రాఫ్ కాబట్టి యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి P రాసేసి పారాగ్రాఫ్ ఏంటిది, ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. ఇప్పుడు రాసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, మరొక ఎలిమెంట్ ఉంది బటన్ అనేది. ఆ బటన్ అనేది దానికి ఏంటిది సింటాక్, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి బటన్కి ఏంటిది ట్యాగ్ సింబల్ ఈస్ బటన్ అనే రాసేసేసి ఆ బటన్కి ఏంటిది గెట్ స్టార్టెడ్. సార్ స్పేస్ ఇవ్వలేదు సార్, గోస్ పక్కన గోపర్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్లే చేస్తాను, నాకు వచ్చేసింది. నాకు స్క్రిప్ట్ ఇది కదా, వీటి మొత్తానికి కూడా కలర్ అప్లై చేయాలి. అలా కలర్ అప్లై చేయాలంటే ఏం చేస్తామంటే CSSలోకి వెళ్ళి కలర్ అప్లై చేయాలి. దేనికి అప్లై చేయాలనుకున్నాను, హెడ్డింగ్కి ఒక కలర్ కావాలి, పారాగ్రాఫ్కి ఒక కలర్ కావాలి, బటన్కి ఒక కలర్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే CSSలోకి వెళ్ళి ఒక రూల్ రాసుకోవాలి. రూల్ రాయడాన్ని ఏమంటారు, రూల్ సెట్ అంటారు అనమాట. సింటాక్ రాయాలి. రూల్ సెట్లోకి వెళ్ళేసేసి నేను హెడ్డింగ్ కోసం రాద్దాం అనుకున్నాను. హెడ్డింగ్ కోసం రాయాలంటే హెడ్డింగ్ ఏంటిది డాట్ పెట్టేసేసి హెడ్డింగ్కి ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను. మెయిన్ హెడ్డింగ్ హైఫన్ హెడ్డింగ్ అనే దాన్ని ఒక నేమ్గా పెట్టుకున్నాను. సెలెక్టర్కి ఒక పేరు పెట్టుకున్నాను. మన ఇష్టం అని చెప్పాను కదా, పేరు ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే డన్. ఆ తర్వాత వెళ్ళి నేను రంగు ఇవ్వాలి అనుకున్నాను కదా, కలర్ అప్లై చేయాలి అంటే కలర్ దాని యొక్క ప్రాపర్టీ సింబల్ కూడా ఏంది కలర్ అని రాసేసేసి కాలం పెట్టేసేసి తర్వాత వాల్యూలోకి వెళ్ళి నేనేం చేశానంటే బ్లూ అని రాసేసాను.
బ్లూ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ప్లే చేశాను, అవ్వలేదు. అందుకోసం నేనేం చేస్తానంటే ఇక్కడ రాసిన ఆ కలర్ మొత్తాన్ని కూడా వెళ్ళేసేసి హెచ్టిఎంఎల్ఎల్కి లింక్ చేసినప్పుడు మాత్రమే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా అప్లై అయింది కాబట్టి దానికోసం వెళ్ళేసేసి ఏం చేశానంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ సహాయంతో హెడ్డింగ్ నేను దేనికైతే అప్లై చేయాలనుకున్న దానికి క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేనేం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఏంటిది నేను అప్లై చేయాలనుకుంది బ్లూ కలర్ కదా హెడ్డింగ్కి, మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని రాశాను. అప్పుడు ఏమైందో చూశాను, ఆ కలర్ మొత్తం కూడా బ్లూ కలర్ వచ్చేసింది. అరే భలే వచ్చేసింది అనేసి ఈసారి పారాగ్రాఫ్ కూడా అలానే కలర్ రావాలనుకున్నాను. పారాగ్రాఫ్ కోసం అనేది ఏం చేశానంటే మళ్ళీ మరొక సింటాక్ రాసుకున్నాను. ఆ సింటాక్ ఏంటిది డాట్ పెట్టేసేసి పారాగ్రాఫ్కి సెలెక్టర్ నేమ్ రాయాలి కదా, రూల్ సెట్ సిఎస్ఎస్లో రాయాలంటే రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్లో ఏంటిది ఆర్డర్ సెలెక్టర్ రాయాలి. సెలెక్టర్ అంటే ఏంది పేరు పెట్టడం. దేనికోసం మనం రాసిన పారాగ్రాఫ్ కోసం కాబట్టి సెలెక్టర్ నేమ్ ఏమని పెట్టుకున్నా అంటే పారాగ్రాఫ్ అని మాత్రమే పెట్టుకున్నాను. పారాగ్రాఫ్ అని పెట్టుకున్నాను. తర్వాత నేనేం చేశాను అంటే ఒక కర్లీ బ్రేస్ని ఓపెన్ చేసాను. తర్వాత నేను వెళ్ళి ఏం చేయాలి అనుకున్నా అంటే పారాగ్రాఫ్ కూడా కలర్ ఇవ్వాలి కాబట్టి దానికోసం ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రూల్ రాయాలి అంటే ఏంది ప్రాపర్టీ రాసేసి వాల్యూ ఇవ్వాలి. నేనేం ప్రాపర్టీ అప్లై చేయాలనుకున్నా కలర్ అనేది ఇవ్వాలి కాబట్టి ప్రాపర్టీ కూడా ఏమవుతుందంటే కలర్ అనేది అవుతుంది అనమాట. కలర్ అని రాసేసేసి తర్వాత కాలం పెట్టేసేసి స్పేస్ ఇచ్చాను. ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను ఈసారి గ్రీన్ ఇద్దాం అనుకున్నాను, గ్రీన్ అని రాసేసాను. ఇప్పుడు నేను వెళ్ళేసి ప్లే చేసేసాను. ప్లే చేస్తే ఏమైంది అంటే కలర్ అనేది పారాగ్రాఫ్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు అంటే సిఎస్ఎస్లో అయితే నేను రాశాను కానీ రూల్ సెట్, ఈ సిఎస్ఎస్లో రాసిన ఈ రూల్ సెట్ అనేది ఏమైందంటే హెచ్టిఎంఎల్కి లింక్ అవ్వలేదు. లింక్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేస్తాం. అలా యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేయాలి అంటే అప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ క్లాస్ అని రాసేసేసి తర్వాత ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలి సెలెక్టర్ యొక్క నేమ్ రాసుకోవాలన్నమాట, పారాగ్రాఫ్. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. అది గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. గ్రీన్ అనేది కూడా మీకు కనపడతలేదు కాబట్టి గ్రీన్ తీసేసి వేరేది ఇస్తున్నాను. రెడ్ ఇద్దాం, పింక్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. పింక్లోకి వచ్చేసింది. అది కూడా మీకు క్లియర్గా కనపడతలేదు అనుకుందాం. రెడ్ ఇద్దాం సార్. ఓకేనా, రెడ్ అని ఇచ్చేసాను. అప్పుడు మీకు రెడ్ కలర్లో వచ్చేసింది. పొరపాటు నేను ఏం చేస్తాను అంటే ఈ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్లో పొరపాటున మిస్ అయ్యి నేను ఏం చేస్తాను అంటే ఈ క్లాస్ ఈక్వల్ టు మెయిన్ హెడ్డింగ్ అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం. ఇవన్నీ మీరే చెక్ చేయాలన్నమాట. మెయిన్ హైఫన్ హెడ్డింగ్ ఏమైంది అనేది చూడాలన్నమాట. అప్పుడు ఏమైందో చూడు, ఆ పారాగ్రాఫ్ కూడా బ్లూ కలర్ వచ్చేసింది. అంటే పొరపాటున మనం ఇచ్చే రూల్ కనుక పొరపాటున కనుక అక్కడ మిస్ చేసి కనుక ఇచ్చామనుకో మనం ఏదైతే సెలెక్టర్ నేమ్ ఇచ్చామో అక్కడ రాసిన స్టైల్స్ అన్నీ కూడా అక్కడ ఆ ఎలిమెంట్కి అప్లై అయిపోతాయి అన్నమాట. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. పారాగ్రాఫ్ అని రాసాం కాబట్టి పారాగ్రాఫ్నే ఇవ్వాలన్నమాట. ఓకేనా, అర్థమైందా లాజిక్? పారాగ్రాఫ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. రెడ్ అనేది వచ్చేసింది. అలానే బటన్కి కూడా ఇచ్చేద్దాం. బటన్ కోసం అనేది మరలో ఒక స్టైల్ రాసుకుందాం. డాట్ బటన్కి సెలెక్టర్ నేమ్ వచ్చేసరికి బటన్ అనేది తీసుకున్నాను. రాసేసేసి తర్వాత నేనేం చేయాలంటే స్పేస్ ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను. తర్వాత వెళ్ళేసేసి ఏం చేశాను అంటే బటన్కి కూడా స్టైల్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి కలర్ వేయాలనుకున్నాను కాబట్టి ప్రాపర్టీ వచ్చేది కలర్కి కలర్ అనే రాస్తాము. ఏ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను పింక్ ఇద్దాం అనుకున్నాను, పింక్ అని రాసుకున్నాను వాల్యూలో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్లే చేస్తాను, అవ్వలేదు. అందుకోసం నేనేం చేస్తానంటే హెచ్డిఎంఎల్లోకి వెళ్ళేసేసి సిఎస్ఎస్లో రాసిన ఆ స్టైల్ మొత్తాన్ని కూడా హెచ్డిఎంఎల్కి లింక్ చేయాలి అంటే ఒక క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని వాడతాను. క్లాస్ ఈక్వల్ టు ఏం చేశానంటే డబుల్ కోట్స్ మధ్యలో నేను ఏదైతే సెలెక్టర్ నేమ్ ఇచ్చానో ఆ సెలెక్టర్ నేమ్ రాసుకున్నాను. ఏమైందనేది చూద్దాం. బటన్కి మాత్రం అప్లై అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే సరిగా రావట్లేదు. అంటే మనం తర్వాత తెలుసుకుందాం. ఏంటంటే బటన్కి మనం అప్లై చేయాలి అంటే నెక్స్ట్ క్లాసెస్లో అనేది ఆ బటన్ని ఎలా తెలుసుకోవాలి అనేది సపరేట్ సెషన్స్లో మనం తెలుసుకుందాం. ఒక సపరేట్ క్లాస్లో ఒక బటన్ని ఎలా స్టైల్ చేస్తారు, ఆ బటన్ మొత్తం కూడా ఎలా చేస్తారు అనేది తర్వాత సెషన్లో చెప్తాను. మీకు ఇప్పుడు దాకా బటన్ అనేది అర్థం కాకపోయినా పర్లేదు అనమాట. ఓకేనా? ఓకే డన్. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పుకున్న ఎజెండాలో ఏంటిది? ఫస్ట్ ఎజెండా ఏంది? ఏదైనా ఒక టెస్ట్కి కలర్ ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక ప్రాపర్టీ రాయాలి. కలర్కి ప్రాపర్టీ ఏంది? కలర్.
అనేది రాస్తాం. వాల్యూ వచ్చేతలకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం అది ఇచ్చేస్తే సరిపోతుంది. సిఎస్ఎస్లో రాసిన ఫైల్ మొత్తాన్ని కూడా హెచ్డిఎంఎల్కి లింక్ చేయాలంటే ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేస్తాం. క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే సిఎస్ఎస్లో రాసామో ఆ సెలెక్టర్ యొక్క నేమ్ పెట్టేస్తే మీరు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఇచ్చేయచ్చు అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఎక్కడన్నా డౌట్ ఉందా? వసంత ఒకసారి కనెక్ట్ అయ్యి చేస్తావు నాకు.